హాయ్ మామ, ఎలా ఉన్నారు? ఈరోజు మనకి ఒంగోలు నుంచి ఒక ఏసీ ఇన్స్టాలేషన్ చేయాలని వచ్చింది మామ, ఆర్డర్ ఒకటి. కాకపోతే మన ఒంగోలులో కస్టమర్ ఇల్లు ఏసీ వచ్చేసరికి కంపెనీలో పర్చేజ్ చేశారు. సో ఏసీని కూడా మనమే తీసుకెళ్ళాలి కాబట్టి ఎదుగు ఏసీ డైకిని తీసుకెళ్తున్నాము. చూసాక కార్ వేసుకొని ఏసీ తీసుకొని కస్టమర్ ఇంటి కాడికి వెళ్ళి ఏసీ బిగించి రావాలి మామ. రిచ్గా ఉంటుంది మనతో మరి వ్యవహారం మొత్తం. చూసాక మామ, మా బ్రదర్ ఫుల్ డ్రైవింగ్ అసలు కుమ్మేస్తున్నాడు, 80-90 కొట్టేస్తున్నాడు హ్యాపీగా. ఇది 40 ఫియస్టా కార్ మామ, మరి అయితే మామూలుగా ఉండదు. కార్ ఉండడం వల్ల ఇది ఒక ప్లస్ అనమాట. పెట్రోల్ ఖర్చులు లేకుండా హ్యాపీగా కార్లోనే వెళ్ళిపోయి ఏసీ తీసుకెళ్ళి అక్కడ దింపేసి ఏసీ బిగించేసేసి ప్రశాంతంగా మళ్ళీ రిటర్న్ ఏ టైం అయినా సరే మామ, నైట్ ఎంత ఇబ్బంది అయినా, చలి లేదు, వాన లేదు, ఎండ లేదు, కార్లో వచ్చేయచ్చు ప్రశాంతంగా. అంటే మనం రిచ్గా ఉంటుంది, అలా ఆ రేంజ్ ఉంటుంది మంది. చూసా కాదు డ్రైవింగ్ మామూలుగా లేదు మామ. ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయి సూర్యారెడ్డిపాలెం కాడికి వచ్చాం మామ. ఇంకొక 10 నిమిషాలు వెళ్ళిపోతాం ఒంగోలుకి. ఒంగోలు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గంట ఆ లోకల్గా చిన్న చిన్న పనులు చేసేసుకొని మళ్ళీ బ్యాక్ బయలుదేరటమే. పెళ్ళూరు దగ్గర ఉన్నాము. పెళ్ళూరు దాటేసామంటే ఇంకా ఒంగోలు వెళ్ళిపోయి ఫట్ అని ఏసీ కొట్టేసి ఫట్ అని అక్కడ ఇంకొక ఏసీ ఉంది మావా, తీసేసుకొని కార్లో పెట్టుకొని రిచ్గా వచ్చేయడమే మావా. కందుకూరు వచ్చేసామా, ఒంగోలు వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా మా బిల్డింగ్, లా కాలేజ్ మావా, ఈ మధ్య కొత్తగా కట్టారు. ఇక్కడ నుంచి రింగ్ రోడ్ మావా, కానీ మనం టౌన్లోకి వెళ్ళాలి మావా. టౌన్లోకి వెళ్ళిపోతాం మావా కొంతసేపు ఆగి. అమ్ముజి పిచ్చాక బోల్తో అమ్ముజా పిచ్చాక చిన్న క్రాసింగ్ మావా, అంతే. కొద్దిగా ముందుకు వచ్చేసాం, అలా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ అలా కొట్టేస్తే అదిగో మా రోడ్డుకి వెళ్ళిపోతే టౌన్లోకి వెళ్ళిపోవచ్చు. ఒంగోలు వచ్చేసామా. ఒంగోలు పీపుల్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాబు ఆగండి రో, క్రాస్ అవ్వాలి. లేదు అసలు ఆగేదే లేదు, అసలు ఆగట్లేదు. అసలు సప్ అని వచ్చేస్తున్నారు ఏమో వీళ్ళందరూ. ఆగండి జాందే हल्का कट करो. टिको एक लाख जाने भाई, मैं बोलता ही नहीं मार्जिन मेरा हंके से देखता ही नहीं, मैं भी है तू क्लारिटी को देख लग रहा है तो जाते रहते మరి హైవే క్రాస్ చేయాలంటే. ఒంగోలు వచ్చేసాం మావా, ఇంకొద్దిసేపట్లో ఒంగోలు వెళ్ళిపోతాం. వచ్చేసామా, ఒంగోలు వచ్చేసాం. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఉంది కదా ఇక్కడ, ఇది ఆస్టర్ రమేష్ హాస్పిటల్ మావా. కానీ ఈ హాస్పిటల్ పేరు ఇంతకు ముందు సంఘమిత్ర. ఇది సంఘమిత్ర అంటేనే మామూలుగా ఉండదు మా ఒంగోలు ఫేమస్ అసలు సంఘమిత్రకి వెళ్ళామంటే ఇంకంతే. ఇంకా లోపలికి వెళ్ళినోడు సత్యదాకా బయటకు వచ్చేది. ఇంకా బిల్లు ఫుల్గా ఉంటుంది అది. ఎందుకంటే కల్లారా చూశాను మేము కూడా, మా తెలిసిన రిలేటివ్ని కూడా తీసుకెళ్తే పిండేశారు. బై మిస్టేక్ ఏంటంటే ముందే తేరుకొని వచ్చేసాము. అది మా అట్లా ఉంటుంది మా. కాబట్టి సంఘమిత్ర అతను ఎందుకో మరి హ్యాండిల్ చేయలేక వెళ్ళిపోయినట్టుంది. మందరాలు వచ్చామా. ఈ లవ్ ఒంగోలు మావా. ఇప్పుడు యాడ పెట్టినా ఈ లవ్లు ఎక్కువైపోయినాయి మావా. యాడ పెట్టినా ఈ లవ్ ఒంగోలు, ఐ లవ్ నెల్లూరు, ఐ లవ్ అన్ని లవ్లే. వచ్చేసాము ఇంకా టండు ఇక్కడ అది స్వాగతం సుస్వాగతం నగర పాలక సంస్థ ఒంగోలు. ఓకే మావా, ఒంగోలు వచ్చేసాం. నేను అని మనకి మనమే కాదు అని క్రోమోయ్ టాటా ఎంటర్ప్రైజెస్ జుడియో. రత్నమహల్ థియేటర్ కొత్తగా రిమోడలింగ్ చేసిన థియేటర్. ఇంతకు ముందు ఉండింది ఇక్కడ పాత థియేటర్, అది చాలా మందికి తెలుసు. అయితే ఏసీ బిగించడం అయిపోయింది మావా. ఏసీ బిగించలేకి 11 అయింది. కందుకూరు నుంచి 5 గంటలకు స్టార్ట్ అయ్యి ఇప్పుడు రిటర్న్ 11 అయింది. ఇప్పుడు టైం కందుకూరు వెళ్ళలేక 12 అయింది. ఇంకా భోజనం కూడా చేసుకోవాలా, భోజనం చెయ్యాలి ఇప్పుడు వెళ్ళి ఆడన్న డాబా దగ్గర ఆగి. చూసారుగా కొత్త ఏసీ దింపేశాను, అలాగే పాత ఏసీ ఎక్కించాను మావా. పాత ఏసీ మనమే తీసేసుకున్నాము. ఏమైనా నైట్ వ్యూ కూడా జర్నీ బాగుండేది మావా, చాలా సూపర్గా ఉంటుంది. నల్లకొని తిప్పి నీతో నాకు చేయిస్తానే సమ్మక్కకు సారక్కకు
ముద్దు ముద్దుకుంటానే ఓయ్ ఓయ్ బొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. ఓకే మా వీడియో నచ్చితే లైక్ చేయము, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయము ఇలాంటి వీడియోల కోసం. అలాగే వీడియో కొద్దిగా బాగుంది అనిపిస్తే షేర్ కూడా చేసేమో మీ ఫ్రెండ్స్కి. ఓకేనా మావా? ఓకే మావా, బాయ్ బాయ్ మావా, గుడ్ నైట్ మావా. 12 అయింది ఆల్రెడీ, అందరూ పడుకొని ఉంటారు, మనమే పడుకోవాలి. ఓకే బాయ్.